see you dancing, I'm like, hola, 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 hola. See you move fancy, make me wanna hola, 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 hola. I got your attention. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, అక్టోబర్ మంత్ అయితే వచ్చేసింది. సో ఈ అక్టోబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అయితే తీసుకుని వచ్చాను విత్ రిలీజ్ డేట్స్తో. అలానే కొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే వచ్చి అవి కూడా యాడ్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, జిన్నా. ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ డెబ్యూట్ సూర్య గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. ఈ మూవీ రైటర్ జి నాగేశ్వర్ రెడ్డి అండ్ స్క్రీన్ ప్లే కోనా వెంకట్. స్టారింగ్ మంచు విష్ణు, పాయల్ రాజ్పూత్ అండ్ సన్నీ లియోన్ ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు. అండ్ సపోర్టింగ్ రోల్స్లో వచ్చేసి వెన్నెల కిషోర్ అండ్ సునీల్ గారు అయితే కనబడబోతున్నారు. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు October 21 ఇన్ థియేటర్స్. నెంబర్ 2, ది గోస్ట్. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ చందమామ కథలు అండ్ గరుడ వైగ లాంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ ప్రవీణ్ సట్టారు గారి డైరెక్షన్లో ఈ మూవీతో వస్తుంది. సో స్టారింగ్ నాగార్జున అండ్ సోనల్ ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు October 5 ఇన్ థియేటర్స్. నెంబర్ 3, క్రేజీ ఫెల్లో. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ డెబ్యూట్ ఫణి కృష్ణ. స్టారింగ్ ఆది సాయి కుమార్, దిగ్గంజన సూర్యవంశి అండ్ మిన్నా మీనన్ ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు October 14 ఇన్ థియేటర్స్. నెంబర్ 4, గంధద గుడి. స్టారింగ్ పునీత్ రాజ్ కుమార్ అండ్ అమోఘ వర్ష. ఇదొక అడ్వెంచర్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు October 28 ఇన్ థియేటర్స్, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 5, గాడ్ ఫాదర్. ఇదొక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ తన్నీ వర్వన్ అండ్ వేలేకారన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ మోహన్ రాజా గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. సో ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు చిరంజీవి, నయనతార, సత్యదేవ్ అండ్ పూరి జగన్నాథ్ గారు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే కనబడబోతున్నారు. సో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు October 5 ఇన్ థియేటర్స్. నెంబర్ 6, ప్రిన్స్. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ డ్రామా ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ 2021లో జాతిరత్నాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ కేవి అనుదీప్ గారి డైరెక్షన్లో ఈ మూవీతో వస్తుంది. సో స్టారింగ్ శివ కార్తికేయన్, మరియా అండ్ సత్యరాజ్ ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. టెంటేటివ్ రిలీజ్ డేట్ October 21 ఇన్ థియేటర్స్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 7, రామ్ సేతు. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ అభిషేక్ శర్మ. సో ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు అక్షయ్ కుమార్, నుష్రత్ బారూచా, జాక్మన్ ఫెర్నాండెస్ అండ్ సత్యదేవ్. ఫ్రెండ్స్, ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు October 25 ఇన్ థియేటర్స్. నెంబర్ 8, బ్లాక్ యాడమ్. స్టారింగ్ డ్వానీ జాన్సన్. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీని ఇండియాలో వచ్చేసి October 21 అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 9, అజయ్ దేవ్గన్, సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ రకుల్ ప్రీత్ సింగ్ లీడర్లో వస్తున్న ఫ్యాంటసీ కామెడీ ఫిలిం థ్యాంక్ గాడ్. ఈ మూవీని వచ్చేసి October 25 అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 10, ఓరి దేవుడా. ఇది ఒక ఫ్యాంటసీ కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి తమిళ్ ఒరిజినల్ తీసిన మూవీ డైరెక్టరే అశ్వత్ మరిముత్తు గారి డైరెక్షన్లోనే ఈ మూవీ కూడా వస్తుంది. సో స్టారింగ్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ అండ్ వెంకటేష్ గారు వచ్చేసి ఈ మూవీలో ఒక స్పెషల్ రోల్ అయితే కనబడబోతున్నారు. సో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు October 21 ఇన్ థియేటర్స్. నెంబర్ 11, ది ఉమెన్ కింగ్. ఇది ఒక యాక్షన్ హిస్టారికల్ డ్రామా ఫిలిం. ఈ మూవీని ఇండియాలో వచ్చేసి October 14 అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 12, సర్దార్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. డైరెక్టర్ PS మిత్రన్. స్టారింగ్ కార్తీ, రాశి ఖన్నా అండ్ రాయిషా విజయన్ ప్లేయింగ్ లీడర్స్. సో ఈ మూవీ రిలీజ్ October 21 ఇన్ థియేటర్స్, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 13, లాఠీ. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిలిం. స్టారింగ్ విశాల్ అండ్ సునైనా ఈ మూవీలో మనకి లీడర్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి వినోద్ కుమార్. మేకర్స్ వచ్చేసి ఈ మూవీని October లాస్ట్ వీక్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే October లాస్ట్ వీక్లో 3 or 4 మూవీస్ అయితే రిలీజ్ అయితే లాక్ చేసుకోన్నారు. సో అందులో ఏమైనా మూవీ కానీ పోస్ట్ పాన్ అయితే మాత్రం ఈ మూవీని అయితే దింపుతారు. లేకుంటే మాత్రం మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు November 1 నెంబర్ 14, ధమాకా. ఇది ఒక యాక్షన్ కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సినిమా చూపిస్తామమ్మ, నేను లోకల్ అండ్ హలో గురు ప్రేమ కోసం లాంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిని గారి డైరెక్షన్లో ఈ మూవీతో వస్తుంది. స్టారింగ్ రవితేజ అండ్ శ్రీలీల. ఇప్పటికే రవితేజ గారికి బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాప్స్ అయితే పడ్డాయి, కిలాడి అండ్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ ధమాకా మూవీతో అయినా రవితేజ గారు హిట్ ట్రాక్లు అయితే రావాలి. సో ఈ మూవీని రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు October 21 ఇన్ థియేటర్స్. నెంబర్ 15, పిశాచి 2. ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. స్టారింగ్ ఆండ్రియా.
ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ 31కే థియేటర్స్ రిలీజ్ అయిపోయి ఉండాల్సింది. సో అప్పుడు పోస్ట్ పాన్ చేసి ఇప్పటివరకు కూడా న్యూ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేయలేదు. సో మేకర్స్ వచ్చేసి ఈ మూవీని ఈ మంత్లో రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో న్యూ రిలీజ్ డేట్ వెరీ కమింగ్ సూన్, రాగానే ఐ విల్ అప్డేట్. సో ఇవే ఫ్రెండ్స్ అక్టోబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ అయితే. ఇవి ఒకటే కాదు, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. వాటికి డేట్స్ లేవు కాబట్టి మీకు చెప్పట్లేదు. సో వాటి డేట్స్ రాగానే మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను ఆ మూవీస్ గురించి. ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చున్నాయి, వాటి గురించి అయితే చూద్దాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ అప్డేట్ దసరా స్టారింగ్ న్యాచురల్ స్టార్ నాని. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని అక్టోబర్ 3కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ టైటిల్ వచ్చేసి ధూమ్ ధామ్ దోస్తాన్. నెంబర్ 2లో ఉన్న మూవీ ఆదిపురుష్. ఫ్రెండ్స్ ఈ మూవీ టీజర్ వచ్చేసి మనకి టుమారో అయితే రిలీజ్ చేయబోతున్నారు కదా, ఈవినింగ్ టైంలో 7-11 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో టీజర్ లెంత్ డ్యూరేషన్ వచ్చేసి 1 minute 50 seconds అయితే ఉండబోతుంది. నెంబర్ 3లో ఉన్న మూవీ రక్షాబంధన్ స్టారింగ్ అక్షయ్ కుమార్. ఫ్రెండ్స్ ఈ మూవీని ఎవరైనా థియేటర్స్లో కానీ మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. మనకి అక్టోబర్ 5th నుంచి G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, ఓన్లీ హిందీ ఆడియో. నెంబర్ 4 పుష్ప 2 మూవీ గురించి. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ వచ్చేసి టుడే అయితే బిగిన్ కావాల్సింది. సో అల్లు అర్జున్ గారు సమ్ అదర్ వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల టీం వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్ అయితే పోస్ట్ పాన్ చేశారు. చెప్పాలంటే ఇంకా ఆఫ్టర్ దసరా అయితే స్టార్ట్ చేయవచ్చు. నెంబర్ 5 రుద్రుడు. ఈ మూవీ నుంచి న్యూ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు, తెలుగు వర్షన్ది. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా, అది. నెంబర్ 6 ప్రిన్స్. ఈ మూవీని దివాళీకి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు మరొక న్యూ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేస్తారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ అయితే. నెక్స్ట్ నెంబర్ 7. నెంబర్ 7లో 2 మూవీస్ గురించి తలపతి గారివి. తలపతి 67th మూవీ గురించి ఈ మంత్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఉండబోతుంది. అంటే మనకి వారసుడు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ని వచ్చేసి ఈ దివాళీకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8 విక్కీ కౌశల్ అండ్ సమంత లీడర్లో వస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ది ఇంపోర్టల్ అశ్వత్థామ. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి యువారే మూవీ తీసిన డైరెక్టర్ ఆదిత్య ధార్ డైరెక్షన్లో ఈ మూవీతో వస్తుంది. సో ఈ మూవీ షూటింగ్ వచ్చేసి 2023 ఫస్ట్ హాఫ్లో అయితే బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 9 ఉనికి. ఇదొక మిస్టరీ క్రైమ్ డ్రామా ఫిలిం. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ రిలీజ్ అయింది. ఇప్పుడైతే ఈ మూవీని అక్టోబర్ 5th నుంచి ఆహా తెలుగు OTT ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 దర్జా. నెంబర్ 10 దర్జా స్టారింగ్ అనసూయ అండ్ సునీల్. ఇదొక యాక్షన్ డ్రామా ఫిలిం. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి అక్టోబర్ 5th ఆన్ ఆహా తెలుగు. నెంబర్ 11 క్యూబ్ జీరో. ఇది 2004లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ వచ్చేసి నౌ MX ప్లేయర్ అండ్ లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్స్లో హిందీ, తెలుగు అండ్ తమిళ వర్షన్స్ వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతున్నాయి. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.6 out of 10 అయితే ఇవ్వబడింది. నెంబర్ 12 బింబిస్రా OTT గురించి మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అక్టోబర్ 7th ప్రీమియర్ అవుతుందని. బట్ ఇంకా వచ్చేసి 7 days ఉంది. G5 ప్లాట్ఫామ్ వారు లాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, పోస్టరు రివీల్ చేసలేదు, ఇంకా సోర్స్ అయితే అసలుకి ఏమీ లేదు, లాక్ చేసుకున్నట్టు ఇన్సైడ్గా. సో ఫ్రెండ్స్ ఇంకా 7 days ఉంది. 2 or 3 days అయితే చూద్దాం. ఏమైనా సోర్స్ రాగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. అప్పుడే మనకి అక్టోబర్ 7th ఈ మూవీ G5 ప్లాట్ఫామ్లో అయితే ప్రీమియర్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకి కార్తికేయ వచ్చేసి అక్టోబర్ 5th లాక్ చేసుకున్నారు. దానికి ముందే సోర్స్ అయితే వచ్చేసింది. సో అందరూ అయితే అప్డేట్ చేశారు. సేమ్ ఇలానే దీని గురించి కూడా ఏమైనా సోర్స్ వస్తే మాత్రం అక్టోబర్ 7th లాక్ చేసుకున్నారు, మనకి ప్రీమియర్ కన్ఫర్మ్ అయిపోతుందంటే మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఏం సోర్స్ రాలేదనుకోండి, అక్టోబర్ 7th కూడా పోయినట్టే. మనకి అక్టోబర్ 7th కూడా బింబేశ్వర్ అయితే ప్రీమియర్ అయితే కాదు. ఏం అప్డేట్ వచ్చినా మీకైతే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నెంబర్ 13 3:10 యూమా. ఇది 2007లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీ వచ్చేసి నౌ MX ప్లేయర్ అండ్ లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్స్లో హిందీ, తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతున్నాయి. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7.7 out of 10 అయితే ఇవ్వబడింది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.